హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఈజ్ ఆల్ అబౌట్ బ్యానియాడ్ మిల్లెట్ అండి. దీన్ని తెలుగులో ఊదలు అంటాం కదా. సో నేను ఇక్కడ 1 కప్ మినపప్పుకి 2 కప్స్ బ్యానియాడ్ మిల్లెట్ తీసుకున్నాను, ఊదలు తీసుకున్నాను. దీన్ని అరౌండ్ 9:30కి నేను మార్నింగ్ నానబెట్టాను. సో ఈవినింగ్ అరౌండ్ 7:30కి నేను గ్రైండ్ చేసుకున్నాను. సో మిల్లెట్స్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలనుకున్నా సరే ఎక్కువసేపు నానబెట్టాలి. ఫర్మెంటేషన్ కూడా ఎక్కువ టైం పట్టిద్ది. అండ్ మనం ఎప్పుడు సోక్ చేసుకున్నా సరే బాగా వాష్ చేసి సోక్ చేసుకోవాలి. సో ఈవినింగ్ 7:30 ఆ టైంకి నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. సో మనం కానీ గ్రైండ్ చేసేటప్పుడు మనం ఇలా కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీ టెక్స్చర్కి చాలా బాగుంటుందన్నమాట. దీంతో మనం అట్లు కూడా వేసుకోవచ్చు అండి, లైక్ దోశలు కూడా వీ కెన్ ట్రై. ప్రతి మిల్లెట్కి ఒక బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో ఈ మిల్లెట్కి ఏంటంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది హై ఫైబర్ కాబట్టి మంచి ఆప్షన్ అనమాట. మనకి లివర్ ఉంటుంది కదండి, కాలేయం ఆరోగ్యానికి కూడా ఇది చాలా యూజ్ అనమాట, చాలా మంచిది. గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. లైక్ ఎలర్జీస్ ఉంటాయి కదా, గ్లూటెన్ ఎలర్జీస్, వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ బ్యానియాడ్ మిల్లెట్ని కోడి సమ అని కూడా అంటారు తెలుగులో. ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషియస్ అండి, గ్లూటెన్ ఫ్రీ, రిచ్ ఇన్ ఫైబర్, ప్రోటీన్, ఎసెన్షియల్ ఎమినో యాసిడ్ కూడా ఉంటుంది దీంతో ఇడ్లీ, ఉప్మా, దోశ అవి కూడా చేసుకోవచ్చు. సో నేను రాత్రంతా ఫర్మెంటేషన్కి పెట్టాను. మార్నింగ్ చూస్తే ఇలా మొత్తం ఫర్మెంట్ అయ్యి నీట్గా ఇలా పొంగిందనమాట. దీంట్లో నేను తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ లైక్ ఇడ్లీలా పెట్టేసుకున్నానండి. ఇలా బాగా ఫర్మెంట్ అయిందని మనకి అర్థం ఎలా అంటే ఇలా పొంగితే అలా ఫర్మెంట్ అయినట్లా అనమాట. సో మనం జస్ట్ నార్మల్గా ఇడ్లీ ఎలా పెట్టుకుంటాం అలా ఇడ్లీ పెట్టేసుకోవడమే. ఇడ్లీ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా కుక్ అవుతాయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేస్తే చల్లారిన తర్వాత అయితే అసలు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తున్నాయి. పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.